అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 8వ తరగతిలోని మాట్లాడే నాగలి అనే పాఠ్యభాగాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి. పాఠ్యభాగం పేరు మాట్లాడే నాగలి. ఈ పాఠ్యభాగము మలయాళ మూలం. మలయాళంలో పొన్కున్నం వర్కే గారు రచించారు. దాన్ని తెలుగులోకి వేణుగోపాలరావు గారు అనువదించడం జరిగింది. అనువాదము అంటే ట్రాన్స్లేషన్, అంటే ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని ఇంకొక భాషలోకి రాయడాన్ని అనువాదం అంటారు. ఎవరు అనువదించారు అంటే వేణుగోపాలరావు గారు అనువాదం చేశారు. ఇప్పుడు పాఠం ఉద్దేశాన్ని గురించి చూద్దాము. ప్రాణులకు, ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలుంటాయని, మనం చూపే ప్రేమ ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రాణులకు, ముఖ్యంగా పెంపుడు జంతువులకు, మన ఇళ్లలో పెంచుకునేటటువంటి జంతువులకు సంవేదనలు ఉంటాయి, కొన్ని అనుభూతులు కలిగి ఉంటాయని, మనం చూపేటటువంటి ప్రేమ ఆప్యాయతలకు అవి కూడా స్పందిస్తాయి. మనం వాటిని మన ఇంట్లో కుటుంబ సభ్యులుగా భావించాలి, అవి కూడా తమ కుటుంబ సభ్యులుగా మనుషుల్ని భావిస్తాయి అన్నమాట. అట్లాగా మనం చూపేటటువంటి ప్రేమ ఆప్యాయతలకు అవి కూడా స్పందిస్తాయని, తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే ప్రాణుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండాలి అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదం అంటారు. దాన్నే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అంటారు. ఒక భాషలో ఉన్నటువంటి రచనను ఇంకో భాషలోకి రాస్తే దాన్ని అనువాదం అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొనడం జరిగింది. ఒక భాషలో చాలా ప్రసిద్ధి వహించినటువంటి రచనను ఇంకో భాషలోకి రాస్తే దాన్ని అనువాదం అంటారు. ఈ ప్రక్రియనే అనువాద ప్రక్రియ అని అంటారు. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళంలో, అంటే మూలం మలయాళంలో ఉంది, దాన్ని తెలుగులోకి రాసినటువంటి కథని ఈ పాఠంలో చదవబోతున్నాం. మలయాళ భాషలో పొన్కున్నం వర్కే రాసినటువంటి కథలను తెలుగులో ఎన్ వేణుగోపాలరావు అనువాదం చేశాడు. మలయాళంలో పొన్కున్నం వర్కే గారు రాశారు. దాన్నే తెలుగులో ఎవరు రాశారు అంటే ఎన్ వేణుగోపాలరావు గారు అనువాదం చేశారు. రచయిత పరిచయం. పొన్కున్నం వర్కే మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు. మలయాళ అభ్యుదయ రచయితల్లో ఈయన కూడా చాలా ముఖ్యమైనటువంటి వాడు పొన్కున్నం వర్కే. వర్కే బాల్యం పొన్కున్నంలో గడిచింది. ఆయన బాల్యమంతా కూడా పొన్కున్నం అనేటటువంటి గ్రామంలో గడిచింది. కొంతమందికి ఊరి పేరును బట్టి ఇంటి పేరు కూడా ఉంటుంది. ఈయన బాల్యమంతా కూడా పొన్కున్నంలో గడిచింది. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి వర్కే తిరుముల్ కచ్చ 1939 అనే కథా సంకలనంతో రచయితగా పరిచయమయ్యాడు. ఆయన రాసినటువంటి మొదటి రచన తిరుముల్ కచ్చ అనేటటువంటి రచనతో రచయితగా పరిచయమయ్యాడు. 24 కథానికా సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఇతని కలం నుండి వెలువడ్డాయి. మానవ సంబంధాలు అంటే హ్యూమన్ రిలేషన్స్, మనిషికి ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధం వర్కే రచనల్లోని ప్రధాన అంశాలు. మానవుల సంబంధాలను గురించి, అలాగే ప్రకృతి మనిషితో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఎక్కువగా పొన్కున్నం వర్కే గారు తమ రచనల్లో రాయడం జరిగింది. ఈయన గొప్ప మానవతావాది, అంటే హ్యూమనిస్ట్ అన్నమాట. ఎవరు అంటే పొన్కున్నం వర్కే. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. భగవంతుని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో కూడా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. మనం మామూలుగా చూసుకుంటే తల్లి పక్షి పిల్ల పక్షులకు ఆహారాన్ని తినిపిస్తూ ఉంటుంది. ప్రతి ప్రాణిలో కూడా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమేకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితుల్లో దూరం చేసుకుని తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనసు ఎంతగా స్పందిస్తుందో ఓసెఫ్
కన్నన్ కథ ద్వారా తెలుస్తుంది. మానవ సమాజంలో మమేకమై సహజీవనం చేస్తున్నటువంటి ఈ మూగజీవులు, అంటే మానవులతో పాటు నివసిస్తున్నటువంటి ఈ మూగజీవి అనుకోని పరిస్థితుల ద్వారా దూరమైపోయి ఎప్పుడో ఒకసారి తిరిగి వచ్చినప్పుడు మనస్సు ఏ విధంగా స్పందిస్తుందో ఓసెఫ్ మరియు కన్నన్ ద్వారా తెలుస్తుంది. ఇంతకు ఓసెఫ్ ఎవరు, కన్నన్ను ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఇంతకు ఓసెఫ్ అంటే ఎవరు, కన్నన్ అంటే ఎవరు అనే విషయం తెలియాలంటే ఈ పాఠం పూర్తిగా వినాలి. ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసెఫ్ అన్నీ మర్చిపోతాడు. వేరే రైతులు అతన్ని ఎద్దు పిచ్చోడు అని పిలుస్తారు. ఆ ఎద్దు పేరు కన్నన్. ఓసెఫ్ అనేటటువంటి అతను యజమాని. ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసెఫ్ అన్ని మర్చిపోతాడు. ఆయన లోకమంతా కూడా ఎద్దే అన్నమాట. వేరే రైతులు అతన్ని ఎద్దు పిచ్చోడు అంటారు. మామూలు రైతులంటే తమ పని వరకు మాత్రమే ఎద్దుల్ని ఉపయోగించుకొని వాటిని వదిలేస్తారు. మరి ఓసెఫ్ ఏమో తన ఎద్దు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఎద్దు పేరు కన్నన్. యజమాని పేరు ఓసెఫ్, ఎద్దు పేరు కన్నన్. చక్కగా గుర్తుపెట్టుకోండి. దాన్ని చూసి ముచ్చటపడని రైతు లేడు. కన్నన్ని చూసినటువంటి ప్రతి రైతు కూడా నాకు ఇలాంటి ఎద్దుంటే బాగుంటుండే అన్నట్లుగా అనుకుంటారు. ఓసెఫ్ కు కన్నం తోడిదే లోకము. బూడిద రంగులో బలంగా పొట్టిగా లావాటి వంపులు తిరిగినటువంటి కొమ్ములతో అది బ్రహ్మాండమైన ఆకారం గల వృషభరాజు. ఏ రంగులో ఉంటుంది? బూడిద రంగులో ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. అంటే చాలా ఎత్తుగా కాకుండా మామూలు ఎత్తులో ఉంటుంది. లావాటి వంపు తిరిగినటువంటి కొమ్ములతో, లావుగా వంపులు తిరిగినటువంటి కాస్త వంకరగా ఉన్నటువంటి కొమ్ములతో చక్కగా కనిపించే ఆకారం కలిగినటువంటి వృషభరాజు, అంటే ఎద్దుల్లో రాజులాగా ఉంటుంది. సుడి తిరిగిన బిగువైన చర్మం, బయటికి ఉబికిన కళ్ళు. అసలు కన్నన్ నడకలోనే ప్రత్యేకమైన టీవీ ఉట్టిపడేది. ఎలా ఉండేది? చక్కగా బిగుతుగా ఉన్నటువంటి చర్మము, బయటికి ఉబికిన కళ్ళు, అంటే పెద్దనైనటువంటి కళ్ళున్నాయి. ఎవరికి అంటే కన్నన్కు. అసలు కన్నన్ నడకలోనే ప్రత్యేకమైనటువంటి టీవీ ఉండేది. టీవీ అంటే చక్కగా వయ్యారంగా నడుస్తూ ఉండేది కన్నన్. ఎక్కడైనా సరే సామానుల గదిలో గాని పొలంలో గాని ఆ ఎద్దు సరిగ్గా ఓసెఫ్ ఏమనుకుంటున్నాడో గుర్తించగలిగేది. ఆ యజమాని అయినటువంటి ఓసెఫ్ తన మనసులో ఏమనుకుంటున్నాడో దాన్ని అనుసరించి ప్రవర్తించేది కన్నన్. యజమాని మనసులో ఉన్నటువంటి విషయాన్ని పసిగట్టి ప్రవర్తించేటటువంటిది కన్నన్. కన్నన్ మీద ఓసెఫ్ తన చర్నాకోల ఎప్పుడూ ఉపయోగించలేదు. ఊరికే చర్నాకోల పైకి లేపేవాడంతే. వేరే రైతుల్లాగా అతనికి గొంతెత్తి తన ఎద్దును తిట్టవలసినటువంటి అవసరము ఉండేది కాదు. చర్నాకోల అంటే కొరడా అన్నమాట. కన్నన్ మీద ఓసెఫ్ ఎప్పుడూ కూడా కొరడా ఉపయోగించలేదు. కొరడాతో కొడుతూ ఉంటారు. ఎందుకంటే వేగంగా వెళ్లాలన్నా కానీ పని తొందరగా కావాలని చెప్పేసి కొరడాతో కొడుతూ ఉంటాడు. మరి ఓసెఫ్ ఎప్పుడూ కూడా కన్నన్ను కొరడాతో కొట్టలేదు. ఊరికే చర్నాకోల అంటే కొరడాను ఊరికే ఐ అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు కూడా చూస్తుంటాం. పిల్లల్ని భయంలో పెట్టడానికి దెబ్బలు పడతాయని చెప్పేసి చెయ్యిలా ఎత్తుంటారు, కానీ దెబ్బలు కొట్టరు అనమాట. అట్లాగా ఓసెఫ్ కూడా కన్నన్ మీద చర్నాకోల ఎత్తేవాడు, అంటే కొరడాను ఎత్తేవాడు. వేరే రైతుల్లాగా అతనికి గొంతెత్తి తన ఎద్దును తిట్టవలసినటువంటి అవసరం కూడా ఉండేది కాదు. స్నేహితుడితో మాట్లాడినట్టే కన్నంతో కూడా మాట్లాడేవాడు ఓసెఫ్. తన స్నేహితుడితో ఏ విధంగా మాట్లాడతాడో అదే విధంగా కన్నన్ అనేటటువంటి ఎద్దుతో మాట్లాడేవాడు ఓసెఫ్ అనే యజమాని. అక్కడ ఉన్న ఎద్దులన్నింటికి కన్నన్ నాయకత్వం వహించేది. ఒక మడి దున్నడం అయిపోయిన తర్వాత పక్క మడిలోకి వెళ్లాలని కన్నన్కు చెప్పవలసినటువంటి అవసరమే లేదు. అక్కడ ఉన్నటువంటి ఎద్దులన్నిటి కూడా లీడర్ ఎవరంటే కన్ననే. కన్నన్ ఎలా చెబితే అలా మిగతా ఎద్దులన్నీ కూడా నడుచుకుంటాయి. ఒక మడి దున్నడం అయిపోయాక, మడి అంటే వరిమడి, ఆ వరిమడి దున్నడం అయిపోయిన తర్వాత పక్క మడిలోకి వెళ్ళాలి అని ఎవరు చెప్పాల్సిన అక్కరలేదనమాట కన్నన్కి. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఓసెఫ్ మనసులో ఏముందో కన్నన్ పసిగట్టేటటువంటి వాడు. ఆ విధంగా మడి దున్నడం పూర్తయిన తర్వాత పక్క మడిలోకి వెళ్ళేటటువంటిది కన్నన్. అటువంటి పనులన్నీ ఎప్పుడు ఎట్లా చేయాలో కన్నన్కు తెలుసు. కొన్నిసార్లు అయితే కన్నన్ పక్క మడిలోకి వెళ్ళిపోతుంటే ఓసెఫ్ ఒక్క క్షణం విరామం కావాలనేవాడు. కన్నన్ తన పని తాను చేసుకునేది. ఈ మడి దున్నడం పూర్తయిన తర్వాత పక్క మడిలోకి వెళ్ళేటటువంటి సమయంలో ఓసెఫ్ ఒక్క క్షణం విరామం కావాలి అని కోరేవాడు. ఓసెఫ్ అంటే ఎవరు? యజమాని. కన్నన్ అంటే ఎవరు? ఎద్దు. ఓయ్ ఓ క్షణం ఆగు, నన్ను పాన్ వేసుకొని చాలా సేపు అయింది ఏమని చెప్పేవాడు ఓసెఫ్. ఓయ్ అని ఎవరిని పిలుస్తున్నాడు? కన్నన్ పిలుస్తున్నాడు. ఓయ్ కన్నన్,
ఓ క్షణమాగు, కాస్త నువ్వు విశ్రాంతి తీసుకో, ఎందుకు అంటే నేను పాన్ వేసుకోవాలి, చాలా సేపు అయింది అని చెప్పేవాడు. ఆ మాట వినగానే కన్నన్ అక్కడే నిలిచిపోయేది. పాన్ నమలడం అయిపోగానే ఓసెఫ్ అనేవాడు. కన్నన్ మళ్ళీ పని మొదలు పెట్టేది. అని శబ్దం చేసేటటువంటి వాడు కన్నన్ మళ్ళీ పనిని ప్రారంభించేది. ఒక మడిలోంచి మరో మడిలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ చిన్న గట్ల మీద ఎంత జాగ్రత్తగా అడుగులు వేసేదని, ఆ చిన్న చిన్న గట్ల మీద ఎక్కడైనా తన గిట్టె పెట్టేది కాదు. సరిగ్గా చూసి ఒక్క తన్ను తంతే గట్లు తెగిపోతాయని దానికి తెలుసు. ఒక్కొక్క మడికి మధ్యలో ఏముంటాయంటే గట్లు ఉంటాయి, ఆ గట్టు మీదే నడుస్తూ ఉంటారనమాట. అట్లాగా ఆ కన్నన్ అనేటటువంటి ఎద్దుకు తెలుసు అనమాట, మడిని దాటాలంటే ఎలా దాటాలో తెలుసు. గట్టుకు ఏమాత్రం నష్టం జరగకుండా, అంటే తగలకుండా, అంటే వాటిని తన్నకుండా జాగ్రత్తగా వెళ్ళేటటువంటిది. ఒక్క తన్ను తంతే ఆ గట్టు అమాంతం తెగిపోతుంది. అయినప్పటికీ కూడా అలాంటి పనులు చేసేటటువంటిది కాదు కన్నన్. చెప్పిందంతా అర్థం చేసుకునేటటువంటి కన్నన్ను కట్టేయనవసరం ఉండేది కాదు. కన్నన్ను తీసుకువెళ్ళాలి, కట్టేయడం ఇవన్నీ కూడా చేసేటటువంటి వాడు కాదు ఓసెఫ్. దున్నడం అయిపోగానే మేతకు వదిలేసేవాడు. ఊరికే వదిలేస్తూ హే పో, కడుపు నింపుకో, అరటి చెట్లు మాత్రం ముట్టుకోకు అని హెచ్చరించేవాడు ఓసెఫ్. దాన్ని కట్టేసేటటువంటి వాడు కాదు. మేతకు వదిలేసేటప్పుడు పో, కడుపు నింపుకో, అరటి చెట్లు మాత్రం ముట్టుకోవద్దు, అంటే వాటి జోలికి వెళ్ళొద్దు అని హెచ్చరించేవాడు అంతే. కన్నన్ ఎప్పుడు అరటి చెట్లను కానీ కొబ్బరి మొలకలను కానీ ముట్టుకునేది కాదు. యజమాని చెప్పినట్లుగా నడుచుకునేటటువంటిది. అరటి చెట్లను కానీ కొబ్బరి మొలకలను కానీ ముట్టుకునేటటువంటిది కాదు కన్నన్ అనేటటువంటి ఎద్దు. వాటిని ఎంతో శ్రద్ధతో శ్రమతో నాటారని దానికి తెలుసు. శ్రద్ధతో మరియు శ్రమతో, అంటే కష్టపడి నాటారని దానికి తెలుసు. వాటిని నాటిన వాళ్ళను కొమ్ములతో పొడవడం కన్నా వాటిని తొక్కేయడమే ఘోరమని దానికి తెలుసు. వాటిని నాటిన వాళ్ళని కొమ్ములతో పొడవడం కన్నా వాటిని తొక్కడమే పెద్ద పాపమని భావించేటటువంటిది కన్నన్. దున్నడం అయిపోగానే కన్నన్ ఒంటి మీద బురద మట్టి అంతా కడిగేవాడు. ఓసెఫ్ కు ఈ విషయంలో మాత్రం పట్టుదల ఎక్కువ. దున్నడం మొత్తం పూర్తయిపోయిన తర్వాత కన్నన్ ఒంటి మీద ఉన్నటువంటి బురదనంతా కూడా చక్కగా కడిగేటటువంటి వాడు ఓసెఫ్. ఎందుకంటే ఆ మడిలో ఏముంటుంది, బురద ఉంటుంది. ఆ బురద శరీరం మీద చిట్లి ఉంటుంది కాబట్టి ఆ బురదనంతా కూడా చక్కగా కడిగేటటువంటి వాడు. ఈ విషయంలో ఓసెఫ్ కు చాలా పట్టుదల. కుడికాలు ఇటువైపు లేపు, తల ఎందుకు అట్లా ఊపుతున్నావు, నీ కొమ్ములు నాకు తగిలాయంటే చూసుకో, సరిగ్గా నిల్చోలేవు, కదలకు. ఓసెఫ్ మాట్లాడిన ఈ మాటల్లో ప్రతి ఒక్కటి కన్నన్ కు అర్థమయ్యేది. చక్కగా చిన్నపిల్లలకు స్నానం చేయించినట్లుగా చేయించేవాడు. కుడికాలు లేపు, తల ఎందుకు అట్లా ఊపుతున్నావు, నీ కొమ్ములు కనుక నాకు తగిలాయంటే చూసుకో నీ సంగతి ఏమవుతుందో, సరిగ్గా నించోలేవు, కదలకు అని చెప్పేటటువంటి వాడు ఓసెఫ్. ఎవరిని అంటే కన్నన్ అనేటటువంటి ఎద్దును. ఈ మాటల్లో ప్రతి ఒక్కటికి కూడా కన్నన్ కు అర్థమయ్యేది. అయితే ఈ భాష కన్నన్ కు పెద్దగా నచ్చేది కాదు. అసలు కడగడం అంటేనే దానికి ఇష్టం. జంతువులు చూసుకుంటే స్నానం చేయడం అంటే వాటికి ఇష్టం ఉండదన్నమాట. మామూలుగా ఇంట్లో పెంచుకునేటటువంటి పెంపుడు జంతువులు అయినటువంటి కుక్కలు కానీ ఎద్దులు కానీ వీటికి స్నానం అంటే ఇష్టం ఉండదు. ఈ కన్నన్ కూడా కడగడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఓసెఫ్ మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ ప్రతిసారి లొంగిపోయేది. యజమాని మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన చెప్పినట్లుగా నడుచుకునేది. ఎవరు అంటే కన్నన్. హృదయంలోని ప్రేమానురాగాల్ని ఎట్లా వాడుకోవాలో తెలియని రైతులు ఏ మొండి ఎద్దునైనా తీసుకుని పోయి ఒక్కసారి ఓసెఫ్ కు అప్పజెప్పండి, ఒక్కసారిగా తన చేతులతో తినిపించాడంటే ఆ పశువు కొత్త రూపం ఎత్తుతుంది అనేవాళ్ళు. అందరూ ఏమనేవాళ్ళంటే ఎంత మొండి ఎద్దైనా, అంటే మాట విననటువంటి పశువైనా కానీ ఒక్కసారి ఓసెఫ్ కు అప్పజెప్తే, ఆయన చక్కగా తినిపిస్తే ఆయన వాళ్ళ మాట వినేటట్టుగా చేస్తాడు, అంటే చక్కటి ట్రైనింగ్ ఇస్తాడు. ఎవరు అంటే ఓసెఫ్. ఎద్దులతో ఓసెఫ్ సహజంగా మాట్లాడేవాడు, అంటే మనుషులతో మాట్లాడినట్టుగానే ఆ ఎద్దుతో కూడా మాట్లాడేటటువంటి వాడు. రోజంతా ఓసెఫ్ తన ఎద్దుకు మేత పోగేస్తూనే గడిపేటటువంటి వాడు. తన ఎద్దుకు ఆహారాన్ని, అంటే గడ్డి కానీ అరటి ఆకులు కానీ ఇలాంటి మేతనంతా కూడా సేకరిస్తూ గడిపేటటువంటి వాడు ఓసెఫ్.
పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కి చిర్రెత్తేది. పశువుల్ని రక్షించాలి అని ప్రతివాడు ఉపన్యాసం ఇచ్చేవాడే. ఏ ఊళ్ళోనైనా ప్రభుత్వం ఒక వరి పొలాన్నైనా పశువుల కోసం వదిలేసిందా? ఏం గడ్డం తినిపించి రక్షిస్తారా? పశువుల్ని రక్షించాలి అని చెప్పేసి ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కి చాలా కోపం అనమాట. ఏ ఊళ్ళోనైనా ప్రభుత్వం కానీ ఇంకెవరైనా కానీ ఆ పశువుల కోసం ఒక వరి పొలాన్నైనా కానీ వదిలేసిందా అంటే లేదు. మరి ఎలా రక్షిస్తారు? ఏం తినిపించి రక్షిస్తారు అని చెప్పేసి ఓసెఫ్ కోప్పడేవాడు. కన్నన్కు మేత వేసిన తర్వాతనే ఓసెఫ్ తన ఆకలి తీర్చుకునేవాడు. దొడ్లో పశువులు మేతకు మాడితే ఆ ఇంటికి అరిష్టం దాపురిస్తుందని ఓసెఫ్ నమ్మకం. ముందుగా కన్నన్కి ఆహారం వేసిన తర్వాతే తన ఆహారం గురించి ఆలోచించేవాడు ఎవరు అంటే ఓసెఫ్. దొడ్లో ఉన్నటువంటి పశువులు ఆకలికి మాడితే ఆ ఇంటికి అరిష్టం అంటే కీడు జరుగుతుంది అని ఓసెఫ్ యొక్క నమ్మకం. లేదా అనాస ఆకులు కన్నన్ నోటికి అందిస్తున్నాడంటే ముళ్ళన్నీ కత్తిరించి ఆకులు ముక్కలు చేసి ఇచ్చాడన్నమాటే. అనాస ఆకులు అంటే పైనాపిల్ యొక్క ఆకులు, వాటిని కన్నన్ నోటికి అందిస్తున్నాడంటే ముళ్ళన్నీ చిన్న రేగి ముళ్ళలాగా ఉంటాయి, ఆ ముళ్ళన్నీ కత్తిరించి ఆకులు ముక్కలు చేసి ఇచ్చాడు అని. అంటే అంత జాగ్రత్తగా చూసుకునేవాడు కన్నన్ అనేటటువంటి ఎద్దును. ఎవరు అంటే దాని యజమానైనటువంటి ఓసెఫ్. కన్నన్ పొలాల్లో తిరిగి ఇంటి వాకిట్లో అడుగు పెట్టగానే హే కన్నన్ అని కేక వేసేవాడు ఓసెఫ్. పొలాల్లో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు హే కన్నన్ అని కేక వేసేవాడు. ఎవరు అంటే దాని యజమానైనటువంటి ఓసెఫ్. ఆ గొంతు వినగానే ఎద్దు ఆగిపోయేది. మోర పైకెత్తి ఓసెఫ్ తన దగ్గరికి వచ్చే వరకు చూస్తూ నిలబడేది. మోర అంటే గొంతు కింద ఉన్నటువంటి మెత్తగా ఉంటుంది ఆ ప్రదేశాన్ని, దాన్ని మోర అంటారు. మోర పైకెత్తి తన యొక్క యజమాని గురించి ఎదురు చూస్తూ అక్కడే నిలబడేది. చేతి నిండా గడ్డి పరకలతోనూ కాసిన్ని అరటి తొక్కలతోనూ ఏదో ఒక చిన్న కానుకను పట్టుకుపోయేవాడు ఓసెఫ్. ఆ విధంగా పిలిచి వెళ్ళిపోమని చెప్పేవాడు కాదనమాట. గడ్డి పరకలు కానీ అరటి తొక్కలు కానీ బహుమతిని తీసుకెళ్ళినట్టుగా కన్నన్ కోసం తీసుకువెళ్ళేవాడు. కన్నన్ అట్లా చేతుల్లోంచి తినేసేది. ఓసెఫ్ ప్రేమగా దువ్వుతుండగా కన్నన్ అతన్ని నాకుతుండేది. ఓసెఫ్ ఎండిపోయిన చెమట ఉప్పన కన్నన్ కు చాలా ఇష్టంగా ఉండేది. కన్నన్ ఏం చేసేది? ఓసెఫ్ చేతుల్లోంచే అమాంతంగా తినేసేది. అలాగా ప్రేమగా కన్నన్ను దువ్వుతుండగా కన్నన్ ఓసెఫ్ ని నాకుతుండేది. ఓసెఫ్ యొక్క ఎండిపోయిన చెమట ఉప్పనంటే కన్నన్ కు చాలా ఇష్టం. మామూలుగా ఎండాకాలంలో మనం కూడా చూస్తుంటాం, బాగా చెమట వచ్చిందంటే ఆ చెమట కూడా ఉప్పులాగా మారుతుంది. అలాంటి చెమట ఉప్పన అంటే కన్నన్కు బాగా ఇష్టం. కాబట్టి ఆ ఓసెఫ్ ని నాకుతూ ఉండేది. ఎవరు అంటే కన్నన్ అనేటటువంటి ఎద్దు. ఎంత గుంపులో నుంచైనా కన్నన్ ఓసెఫ్ గొంతు గుర్తుపట్టేది. ఎంతమంది ఉన్నా సరే ఓసెఫ్ గొంతును గుర్తుపట్టేది కన్నన్. మేఘ గర్జన విని పురి విప్పిన నెమలిలా అది ఆనందించేది. ఓసెఫ్ మాట వినగానే, మేఘ గర్జనను వినగానే తన యొక్క పురిని విప్పి నాట్యం చేసేటటువంటి నెమలిలాగా ఆ కన్నన్ కూడా చాలా ఆనందించేది ఓసెఫ్ మాట వినగానే. పొలంలో ఓసెఫ్ నాగలి పట్టాలని కూడా దానికి పట్టుదలగా ఉండేది. ఎప్పుడెప్పుడు ఓసెఫ్ నాగలి పడతాడా అని ఎదురు చూస్తూ పట్టుదలగా ఉండేది కన్నన్. నాగలి ఇంకెవరు పట్టినా అది తన కొంటెతనాన్ని చూపెట్టేది. ఓసెఫ్ పడితే ఇబ్బంది లేదు, కానీ ఓసెఫ్ కాకుండా ఇంకెవరైనా నాగలి పడితే దాని కొంటెతనాన్ని చూపించేది. అది ఆపడానికి మళ్ళీ ఓసెఫ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. కన్నన్ వద్దు, మన కుట్టప్పే కదూ, నీకు తెలియదా ఏం అనేవాడు. కన్నన్ వద్దు, అలా అల్లరి చేయొద్దు, మారాన్ చేయొద్దు, అక్కడెవరు? మన కుట్టప్ప. ఈ పదాలు పేర్లన్నీ కూడా మలయాళంలో ఉన్నటువంటి పేర్లు, అందుకే ఇక్కడ కుట్టప్పే కదా, కుట్టప్ప అనేటటువంటి వ్యక్తే కదా, నీకు తెలియదా ఏంటి అనేవాడు. అట్లా ఓసెఫ్ శాంతి కుదిరించేటటువంటి వాడు. పొలాల్లో రైతులకు ఒక ఆలాపన ఉంటుంది. ఆలాపన అంటే పాట. అందులో పదాలు వాక్యాలు ఏమీ ఉండవు. ఓసెఫ్ హో అని గొంతెత్తి అందంగా ఆలాపన చేసేవాడు. హో అంటూ పాట పాడేటటువంటి వాడు. అందులో పదాలు కానీ వాక్యాలు కానీ ఏవి ఉండవు. 1-2 నిమిషాల పాటు ఆ మాధుర్యం అలా స్పష్టంగా నిలిచేది. చక్కగా మధురంగా ఉండేది ఆ యొక్క హో అనేటటువంటి ఆలాపన. ఈ సంగీతం ప్రేమ గీతాల్లోనూ బృందగానాల్లోనూ వినిపించే మధుర స్వరాలకు గ్రామీణ బాణీలాగా ఉండేటటువంటిది. బహుశా దాన్ని పవిత్ర గీతంగానో పశువుల మంత్రంగానో వర్ణించడం
సరిగ్గా ఉంటుందేమో. అందులో పదాలు వాక్యాలు ఏవీ లేవన్నమాట, కేవలం హో అని ఆలపించడం మాత్రమే. ఓసెఫ్ ఆ గీతం ఎత్తుకున్నాడంటే కన్నన్ అలసటను, బాధను, పనిని కూడా మరిచిపోయి సంగీతంలో మునిగిపోయేది. ఆ ఓసెఫ్ హో అని గొంతెత్తి పాట పాడాడంటే కన్నన్కు అలసట కానీ బాధ కానీ అన్ని కూడా మర్చిపోతుంది. మనం కూడా అంతే, ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నా కానీ పొద్దుపోనటువంటి సమయంలో కానీ పాటలు పెట్టుకుంటే హాయిగా పొద్దంతా కూడా గడుస్తూ ఉంటుంది. అప్పుడే పని అయిపోయిందా, అప్పుడే ఊరు వచ్చిందా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇళ్ళల్లో వరి నాట్లు వేసేటప్పుడు కానీ కోతలు కోసేటప్పుడు కానీ చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. అట్లాగే ఓసెఫ్ పాటకు మైమరిచి కన్నన్ తన యొక్క కష్టాన్ని, బాధను, అలసటను కూడా మరిచిపోయేది. మెడలోని గంటలు, నేలలోకి దిగుతున్నటువంటి గిట్టెలు ఆ గీతానికి తాళం వేసేవి. ఆ పాటకు తాళం ఏంటి అంటే కన్నన్ మెడలో ఉన్నటువంటి గంటలు అటు ఇటు కదిలేటప్పుడు గలగలమని శబ్దం చేయడం, అలాగే నేలలోకి దిగుతున్నటువంటి గిట్టెలు బురద నేల కాబట్టి కాళ్ళు వేసి తీసేటప్పుడు చిన్న శబ్దం వస్తుంది, అవే తాళంలాగా ఉండేది. ఓ రోజు చిత్రమైన సంగతి జరిగింది. తొండతిల్ కేలన్ కొడుకు పచన్ నాగలి కట్టాడు. సన్నగా కీళ్ల నొప్పి వచ్చి ఓసెఫ్ ఆ రోజు ఇంట్లోనే పడుకున్నాడు. ఓసెఫ్ ఎద్దులు లేకుండా కేలన్ పొలం పని ఆ రోజు పూర్తి కాదు కనుక కన్నన్ను దాని జత ఎద్దును తీసుకొని పొమ్మని ఓసెఫ్ చెప్పాడు. తొండతిల్ కేలన్ కొడుకు పచన్ నాగల్ని కట్టాడు. దానికి అవసరమని చెప్పేసి ఓసెఫ్ యొక్క ఎద్దుని కూడా తీసుకున్నాడు. అందులో ఈ కన్నన్ కూడా ఉంది. మిగతా ఎద్దులతో పాటు ఈ రెండూ కూడా పొలంలో ప్రవేశించాయి. ఆ మడి ఒక్కసారి దున్నడం అయిపోయింది. మడిని ఒకసారి దున్నడం పూర్తయిపోయింది. రెండో దుక్కి మొదలు పెట్టాక పచన్ కు పాట ఎత్తుకోవాలని అనిపించింది. పచన్ ఎవరంటే తొండతిల్ కేలన్ కొడుకు పచన్. ఆ పచన్ కి మడిని ఒకసారి దున్నిన తర్వాత రెండోసారి దుక్కి మొదలు పెట్టారు. అప్పుడు ఆయనకు పాట పాడాలని అనిపించింది. కన్నన్ వెనకాల నుంచి పచన్ ఆలాపన ప్రారంభించాడు. ముందేమో కన్నన్ వెనకాల పచన్ ఉన్నాడు. ఎందుకంటే నాగలి కట్టి దున్నుతున్నాడు కాబట్టి ఆ పచన్ వెనకాల ఉన్నాడు. కానీ ప్రపంచంలోకెల్లా సంగీత రహితుడైనటువంటి ఆ మనిషి ఎందుకు పాడాలనుకున్నాడు? పాడాలనిపించింది, పాడాడు అంతే. ఆ దారుణమైనటువంటి సంగీతం మొదలు పెట్టగానే కన్నన్ కు అసంతృప్తి కలిగింది. ప్రపంచంలో వీడిలాగా ఎవరు భయంకరంగా పాడరన్నమాట. ఏదో వాడు పాడాడు, పాడగానే కన్నన్ తన యొక్క అసంతృప్తిని ప్రకటించింది. నాకు ఈ పాట నచ్చలేదు, ఇక ఆపేసి అని చెప్పేసి తన యొక్క అసంతృప్తిని వెలిబుచ్చింది. తల వేగంగా అటు ఇటు ఊపి తన నిరసనను ప్రకటించింది. నాకు ఇది నచ్చలేదు అని తన నిరసనను కూడా ప్రకటించింది కన్నన్. పచన్ కు ఇది ఏమీ ఎక్కలేదు, నా పాట బాగుండి తల ఊపుతుంది ఎద్దు అని చెప్పేసి అనుకున్నాడు పచన్. తాను బాగానే పాడుతున్నాను అనుకున్నాడు. తన పాట ఎంత ఘోరంగా ఉన్నదో గాయకులు గుర్తించకపోవడం సంగీతంలో సహజమైందే. వాడు ఎలా పాడుతున్నా కానీ తన పాట తనకు నచ్చుతుందన్నమాట. అది సంగీతంలో సహజంగా జరిగేటటువంటి పని. కాసేపటికి కన్నన్ తన అసంతృప్తిని స్పష్టంగానే ప్రకటించింది. అయినా పచన్ పాట ఆపలేదు. కన్నన్కు ఆ పాట నచ్చలేదని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా పచన్ ఆ పాటను ఆపలేదు. పచన్ స్నేహితులకు ప్రపంచంలోని ఏ రాగమైనా ఒకటే, వాడికి ఏ రాగం పాడినా ఒకటే, ఊ అన్నా ఆ అన్నా అన్ని కూడా ఒకటే అన్నమాట. కన్నన్ కు వాళ్ళ తోడ్పాటేమీ దొరకలేదు. పచన్ సంగీతాన్ని అవమానపరచాడని కన్నన్ కుడికాల మీద బలంగా తన్నింది. 3 రోజుల పాటు ఆ సంగీతకారుడు ఇంట్లో ఉండి కాపడం పెట్టించుకోవాల్సి వచ్చింది. స్పష్టంగా చెప్పింది ఇంకా ఆపేసి అని చెప్పి, కానీ పచన్ పాట పాడడం ఆపలేదు. కోపంతో ఏం చేసింది, వాడి యొక్క కుడికాలి మీద కన్నన్ బలంగా తన్నింది. వాడు 3 రోజుల పాటు ఇంట్లో ఉండి కాపడం పెట్టించుకోవాల్సి వచ్చింది. ఓసెఫ్ దగ్గర కన్నన్ 12 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసింది. ఎన్ని సంవత్సరాలు పనిచేసింది కన్నన్ ఓసెఫ్ దగ్గర అంటే 12 సంవత్సరాలు, అంటే 12 ఇయర్స్ పాటు పనిచేసింది. ఈ మధ్య ఎన్నో వసంతాల్లో, శిశిరాల్లో పంటలు ఇంటికొచ్చాయి. చెట్లు, దుబ్బులు ఎన్నో శీతాకాలాల్ని, ఎంతో మంచును చూశాయి. పాలితుల ముందు ప్రభువులు చూపిన అనేక సింహాసనాలు, రాజదండాలు కూలిపోయాయి. ఈ విధంగా ఎన్నో సార్లు పంట చేతికి వచ్చింది. చెట్లు, దుబ్బులన్నీ కూడా శీతాకాలాన్ని, మంచును కూడా చూశాయి. పాలితుల ముందు ప్రభువులు చూపిన అనేక సింహాసనాలు, రాజదండాలు కూడా కూలిపోయాయి. అంటే కాలం అనేటటువంటి వేగంగా ముందు కదులుతుంది. బ్రహ్మాండమైనటువంటి మార్పులు జరిగిపోతున్నాయి. మనిషిని మనిషి దోపిడీ చేయడానికి వీలు లేని కొత్త రకం పాలన లాంటి సంతోషకరమైన మాటలు వినపడ్డాయి. కానీ ఓసెఫ్ తనకెంతో ఇష్టమైనటువంటి ఎద్దుల్ని అమ్మివేయాల్సి వచ్చింది. ఓసెఫ్
తనకెంతో ఇష్టమైనటువంటి ఎద్దుల్ని అమ్మివేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఓసెఫ్ని అందరూ ఏమని పిలిచేవాళ్ళు, ఎద్దు పిచ్చోడు అని పిలిచేవారు. అలాంటి ఓసెఫ్ కూడా అనుకోనటువంటి పరిస్థితుల కారణంగా తన ఎద్దుల్ని అమ్మివేయవలసి వచ్చింది. అప్పటికే అతను బంగారు బాతు లాంటి వరి పొలాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. తన ఉపాధి అయినటువంటి పొలాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. ఇష్టపూర్వకంగా ఏమీ కాదు, కానీ అంతకన్నా గత్యంతరం లేదు. ఇష్టపూర్తిగా పెట్టాడా అంటే అది కూడా లేదు. ఎందుకంటే వాడికి చివరి అవకాశం అదొక్కటే కాబట్టి ఆ పని చేశాడు. అతనికి పెళ్ళీడు దాటుతున్న ఒక ముద్దుల కూతురు ఉంది. పెళ్లి కొడుకు కుటుంబము పైసాకు టిఖానా లేనిది అయినా 3,000 రూపాయల కట్నం అడగడంతో ఓసెఫ్ కు గత్యంతరం లేకపోయింది. ఓసెఫ్ కు పెళ్లి వయసు దాటుతున్నటువంటి ఒక కూతురు ఉంది కాబట్టి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి కాబట్టి ఈయన దగ్గర డబ్బులు లేకపోవడంతో పొలాన్ని తాకట్టు పెట్టాడు. ఎద్దుల్ని కూడా అమ్మివేయాల్సి వచ్చింది. పెళ్లి కొడుకు కుటుంబము పైసాకు టికానా లేనిది, వాడి తల మీద రూపాయి పెడితే ₹1 కూడా కొనరు. అంటే వాళ్ళు కూడా పేద పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము పెళ్లి కొడుకు వాళ్ళం, 3,000 రూపాయలు కట్నం ఇస్తే పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు అని అడగడంతో ఓసెఫ్ కు గత్యంతరం లేకపోయింది. పొలాన్ని 1,500 రూపాయలకు తాకట్టు పెట్టేశాడు. 1,500 రూపాయలు అంటే 1,500 రూపీస్కి తాకట్టు పెట్టేశాడు. కట్నానికి అది సరిపోయింది. పెళ్లి ఖర్చులకు ఇంకా డబ్బు కావాల్సి వచ్చింది. అందుకని ఎద్దులంటే ఎంత ప్రేమ ఉన్నా వాటిని అమ్మేయక తప్పలేదు. పెళ్లి ఖర్చుల కోసం తన ఎద్దుల్ని అమ్మివేశాడు ఓసెఫ్. 20 సంవత్సరాల పాటు అతను రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాడు. అతను అందరికీ తెలిసిన రైతు. కానీ చివరకు ఫలితం ఏంటి? అతని తల నెరిసిపోయింది, చూపు మందగిస్తోంది, ఒళ్ళంతా ముడతలు పడింది, కీళ్ళ నొప్పులు మొదలయ్యాయి. ఇతను ఓసెఫ్ అంటే అందరికీ తెలుసు. 20 సంవత్సరాల పాటు రాత్రి పగలు అనేటటువంటి తేడా లేకుండా పొలం పనులన్నీ కూడా చేస్తున్నాడు. కానీ చివరికి ఫలితం ఏంటి? ఈనాటి కాలంలో రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎంతో కష్టపడి పంటను పండిస్తూ ఉంటాడు, కానీ దానికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోతే రైతు శ్రమ అంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా మారిపోతుంది. ప్రతి ఒక్కరికి జీతాలు పెరుగుతున్నాయి, కానీ రైతుల యొక్క పంటకు మాత్రం గిట్టుబాటు ధర అనేటటువంటిది పెరగట్లేదు. ప్రతి వ్యక్తి కూడా నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఇంకోటి కావాలని చెప్పేసి అనుకుంటున్నాడు, కానీ నేను రైతు కావాలని చెప్పేసి ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. మరి మనం తినాలంటే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? రైతు పండిస్తేనే కదా. ఇది ఒక్కసారి ఆలోచించదగినటువంటి విషయం. కానీ చివరకు ఫలితం ఏంటి? అతని తల నెరిసిపోయింది, అంటే తల పండిపోయింది, అంటే వృద్ధాప్యం అనేటటువంటిది వచ్చింది. చూపు మందగిస్తుంది. వృద్ధాప్యంలో ఇవన్నీ కూడా జరగడం సహజం అనమాట. చూపు మందగించడం కానీ, శరీరం ముడతలు పడడం కానీ, అలాగే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇలాంటి బాధలు ఓసెఫ్ పడుతూ ఉన్నాడు. పనితో అతని చేతులు ఎట్లా కాయలు కాశాయంటే కత్తి కూడా దిగేది కాదు. చూడండి, పని చేసేటటువంటి సమయంలో ఈ ప్రదేశంలో కాయలు కాస్తూ ఉంటాయి. పార, గడ్డపార, నాగలి ఇలాంటి పనిముట్లు వాడేటటువంటి సమయంలో చేతులు కాయలు కాయడం అనేటటువంటిది సహజంగా జరుగుతున్నాయి. ఆయన చేతులు ఎలా కాయలు కాసాయంటే కత్తి కూడా దిగేది కాదు. అంటే అంత గట్టిగా తయారయ్యాయి కాయలు కాసి. ఏం చేస్తాడు అతను? మరి 5,000 ఏళ్ల కిందటి సాధనాలతో పనిచేస్తున్నాడు. నేలలో సారమంతా పోయింది, వేయడానికి ఎరువులు లేవు. తన జీవిత సాధనము, మోక్ష సాధనము అయిన భూమిని పరిరక్షించమని అతను వరుణ దేవతను, మేఘాలను, పర్వతాలను, వాయుదేవతను ప్రార్థించాడు. 5,000 ఏళ్ల కిందట ఏ విధంగా వ్యవసాయం చేసేవాళ్ళు అలాంటి సాధనాలతో ఓసెఫ్ వ్యవసాయం చేస్తున్నాడు. నేలలో ఉన్నటువంటి సారం అంతా, అంటే స్ట్రెంత్ అంతా కూడా పోయింది. ఆయనకు వేయడానికి ఎరువులు కూడా ఏమీ లేవు. తన జీవిత సాధనము అంటే తన యొక్క ఉపాధి, అలాగే తన మోక్ష సాధనము అయినటువంటి భూమిని రక్షించండి అని చెప్పేసి వరుణ దేవతను, మేఘాలను, పర్వతాలను, వాయుదేవుణ్ణి కూడా అడిగాడు ఓసెఫ్. ఏళ్ల కొద్దీ సాగిన ఆ ప్రార్థనల నిష్ఫలితం నుంచి అతను ఇంకా తేరుకోలేదు. కానీ దుకాణాలు పెరిగాయి, దోపిడీ పద్ధతులు పెరిగాయి. అతను అవమానపడే విషయాలన్నీ పెరగడం మొదలైంది. ఎంత వేడుకున్నా కానీ అతని యొక్క కోరికలు ఏది కూడా నెరవేరలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అతివృష్టి, అనావృష్టి, ఎక్కువ వర్షాలు పడడం, తక్కువ వర్షాలు పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సాధారణంగా. ఎక్కువ వర్షాలు పడినా కష్టమే, తక్కువ వర్షాలు పడినా కూడా కష్టమే. ఎంత మంచి పంట పండినా కానీ దానికి సరైన ధర లేకున్నా కానీ కష్టమే. ఇలాంటి పరిస్థితులు ఎన్నో కూడా రైతు ఎదుర్కొంటున్నాడు. కానీ దుకాణాలు పెరిగాయి, దోపిడీ పద్ధతులు పెరిగాయి. దోపిడీ అంటే మోసం చేసేటటువంటి పద్ధతులు కూడా పెరిగాయి.
మనకు ఆన్లైన్ లో చూస్తూ ఉంటాం దోపిడీ చేసే పద్ధతులు. అంటే అక్కడ చూపించే వస్తువు ఒకటి ఉంటుంది, మనం దాన్ని బుక్ చేసుకుని ఇంటికి రాగానే దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఉండే వస్తువు మరొకటిగా ఉంటుంది. ఇట్లాగా దోపిడీ చేసేటటువంటి పద్ధతులు కూడా పెరిగాయి. అతను అవమానపడే విషయాలన్నీ పెరగడం మొదలయ్యింది. బయట వాళ్ళు వీడికి డబ్బులు లేవని చెప్పేసి ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదు. ఇంట్లో వాళ్ళు ఇంత పని చేశావు కానీ ఏంటి ఇల్లు ఇట్లాగే ఉంది, పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పేసి ఇట్లాగా ఆయన్ను అవమానించడం అనేటటువంటి విషయాలు పెరిగాయి. కన్నన్ను అమ్మినప్పుడు ఓసెఫ్ అక్కడ లేడు. క్రయపత్ర విషయంలో అతనికి ₹1 రుసుము రావాల్సి ఉంది. కానీ ఎన్ని రూపాయలైనా ఆపలేని కన్నీళ్లతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. క్రయపత్రం విషయంలో, క్రయపత్రం అంటే అమ్మిన వాళ్లకు కొన్న వాళ్లకు మధ్య ఉండేటటువంటి ఒప్పంద పత్రం. ఆ ఒప్పంద పత్రం విషయంలో ఇతనికి ₹1 రావాల్సింది. ఎవరికి అంటే ఓసెఫ్కి. ఎన్ని రూపాయలు ఇచ్చినా కానీ ఆపలేని కన్నీళ్లతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఆభరణ వదిలి వెళ్ళిపోవడం అంటే కన్నన్కు కష్టం కలిగింది. ఓసెఫ్ ఇంటి పరిసరాల్ని వదిలి వెళ్ళిపోవడం అంటే కన్నన్ కూడా చాలా కష్టంగా అనిపించింది. తలపైకెత్తి తన యజమాని, తన ప్రాణానికి ప్రాణం అక్కడ ఉన్నాడేమో అని చుట్టూ చూసింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనుకుంటున్నట్టుగా 1-2 సార్లు ఆగిపోయింది. ఏదో పొరపాటు జరిగింది, ఎందుకంటే నన్ను వేరే ఎవరో తీసుకెళ్తున్నారు అంటే ఇక్కడ ఏదో ఉంది అని అనుకుంటూ 1-2 సార్లు ఆగిపోయింది కన్నన్. ఆ సమయానికి దక్షిణం వైపు పనస చెట్టు కింద నిలబడి ఓసెఫ్ మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. ఎందుకు అంటే కన్నన్ను విడిచిపెట్టవలసి వస్తుంది కదా. ఈ బాధతో ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్నాడు. ప్రేమకు ఎప్పుడూ మాటలు, ప్రదర్శనలు అవసరం లేదు. ప్రేమంటే దుఃఖం తెలిసినటువంటి 2 హృదయాల సాన్నిహిత్యమే. అయితే ఓసెఫ్ కన్నన్ల కన్నా ఒకరికొకరు దగ్గరైన వాళ్ళు మరెవరు ఉండరు. ప్రేమంటే దుఃఖం తెలిసినటువంటి 2 హృదయాల సాన్నిహిత్యమే ప్రేమంటే. ఓసెఫ్ కన్నన్ లాగా చక్కగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు ప్రపంచంలో. వాళ్ళు తమ కష్టాల్ని ఒకరికి ఒకరు చెప్పుకోలేదు. అందువల్ల ఆ 2 హృదయాలు మరింత ఎక్కువ బాధను అనుభవించాయి. దీక్షా దినాలు ముగిసిపోయి ఈస్టర్ పండుగ వచ్చింది. పేదవాళ్ళైనా సరే క్రైస్తవులకు ఇది ఒక ఆనందోత్సాహాల దినము. ఈస్టర్ పండుగ అంటేనే క్రైస్తవులకు ఆనంద ఉత్సాహాలతో కూడుకున్నటువంటి పండగ. ఆ రోజున ప్రతి వంటగదిలోంచి గుమగుమలాడుతూ మాంసం వాసనలు వస్తాయి. అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మాంసం వాసనలు వస్తాయి. మూకుళ్లలో అప్పాలు సుయ్యమని చప్పుడు చేస్తూ మత్తెక్కించే వాసనలు వెదజల్లుతాయి. అంటే మూకుళ్ళు అంటే బాణలీలో ఆ అప్పడాలు సుయ్యమంటూ శబ్దం చేస్తూ మత్తెక్కించేటటువంటి వాసనలు వస్తుంటాయి. వేడి మాంసం కూర, కొబ్బరి ముక్కలు, అట్లు, కొన్ని పల్లెలు అక్కడ ఉంటాయి. అక్కడ ఎటు చూసినా సంతోషమే. పండగంటేనే రకరకాలైనటువంటి పదార్థాలు. అలాగా అన్ని పదార్థాలతో అందరూ కూడా సంతోషంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఈ అద్భుతమైన రోజున ఆనందం లేని ఇల్లుండనే ఉండవు. అంటే ప్రతి ఒక్కరూ, అంటే పేదవాళ్ళు, ధనవంతులు అందరూ కూడా ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు. కానీ ఓసెఫ్ దేనికోసమో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. దేనికోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు అంటే కన్నన్ కోసమే ఎదురు చూస్తూ కూర్చుంటాడు. దగ్గరలో ఎవరో పొలం దున్నుతున్నారు. ఆ నాగలివాడి స్వరం ఓసెఫ్ కు వినబడుతుంది. ఆ పాట అతనిలోని రైతు హృదయాన్ని దహించి వేస్తుంది. దొడ్లో సాలెగూళ్లు నిండి ఎత్తుగా నిలబడి ఉన్న నాగల్ని చూస్తే అతని హృదయం బాధతో నిట్టూరుస్తుంది. ఎవరో దూరంగా పాట పాడుతూ ఉన్నారు. ఓసెఫ్ కూడా పాడతాడు కదా, హో అని పాట పాడతాడు అని చెప్పుకున్నాం. ఒక ఆలాపన, దానికి వాక్యాలు కానీ పదాలు కానీ ఉండవు. అలా ధ్వని అంటే కన్నన్కు చాలా ఇష్టం అని చెప్పుకున్నాము. అలాగా ఎవరో రైతు పాడుతుంటే ఈయనలో ఉన్నటువంటి రైతు హృదయం కదిలింది. ఆ దొడ్లో సాలెగూళ్లతో నిండినటువంటి నాగల్ని చూస్తే అతని హృదయంలో ఎంతో బాధ కలిగింది. మళ్ళీ తనకు జీవితంలో ఎప్పుడైనా కన్నన్ లాంటి ఓ జత ఎద్దులు, ఓ 4-5 ఎకరాల మంచి భూమి వచ్చి ఈ నాగల్ని ఉపయోగించగలుగుతాడా? అటువంటి రోజును చూసే అదృష్టం తనకుందా అని ఓసెఫ్ నిస్సహాయంగా ఆలోచించాడు. ఆ రైతు పాటను వినగానే ఓసెఫ్ అనుకుంటున్నాడు, తనకు జీవితంలో ఎప్పుడైనా కన్నన్ లాంటి ఒక జత ఎద్దులు, 4-5 ఎకరాల భూమి వచ్చి ఈ నాగల్ని ఉపయోగించగలుగుతాడా అని, అటువంటి అదృష్టకరమైనటువంటి రోజు తన జీవితంలో వస్తుందా అని ఓసెఫ్ నిస్సహాయంగా ఆలోచిస్తున్నాడు. ఏమయ్యోయ్,
ఎంతసేపని అట్లా కూర్చుంటావు? జరిగిందేదో జరిగిపోయింది. కొట్టాయం వెళ్ళవా ఏంటి? దాన్ని రేపు అత్తారింటికి పంపించవా ఏం? ముభావంగా కూర్చున్న ఓసెఫ్ను భార్య మరియా మందలించింది. ఏమయ్యా, ఎంతసేపు ఇట్లా కూర్చుంటావు? జరిగిందేదో జరిగిపోయింది. కన్నన్ ఇన్ని రోజులు నీకు సేవ చేసింది, ఇప్పుడు ఏదో వెళ్ళిపోయింది. కొట్టాయం వెళ్ళవా? కొట్టాయం అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద సిటీ అన్నమాట. అక్కడికి వెళ్ళవా? దాన్ని రేపు అత్తారింటికి పంపించాలి. దాన్ని అంటే కూతుర్ని అత్తారింటికి పంపించాలి. ముభావంగా కూర్చున్న ఓసెఫ్ను భార్య మరియా మందలించింది. ముభావంగా అంటే మౌనంగా కూర్చున్నటువంటి ఓసెఫ్ను భార్య పేరేం పేరు? మరియా. మరియా మందలించింది. కూతుర్ని మర్నాడే అత్తారింటికి పంపించాలి. ఇంకా పెట్టాల్సిన బట్టలు పెట్టనేలేదు. ఓసెఫ్కు ఇష్టం లేక కాదు, కానీ చేతిలో డబ్బులు లేవు. మరియా 20 రూపాయల చీటీ కడుతుంది. దుర్భరమైన రోజుల్లో కూడా కడుపు కట్టుకొని ప్రతి మెతుకు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు ఆ చీటీ కడుతున్నారు. అమ్మాయిని అత్తగారింటికి పంపించాలంటే ఆవిడికి బట్టలు పెట్టాలి. బట్టలు పెట్టడం అనేటటువంటి ఓసెఫ్కి ఇష్టం లేక కాదు, ఆయన దగ్గర డబ్బులు లేక. మరి డబ్బులు ఎలా వస్తాయంటే మరియా ఏం చేస్తుంది? 20 రూపాయల చీటీ కడుతుంది. ఆ చీటీ డబ్బులు ఉన్నాయి. వీళ్ళు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత పేదరికంలో ఉన్నా కడుపు కట్టుకొని ఆ డబ్బులు కడుతూ ఉన్నారు. ఆ డబ్బుల్ని తీసుకుని అమ్మాయికి చీరలు తీసుకురా అని చెప్పేసి చెప్పింది మరియా. ఓసెఫ్ ఇంకా దుకాణానికి వెళ్దామని లేచి నిలబడ్డాడు. నాన్న, రవికల గుడ్డ కాస్త మందంగా ఉండేట్టు చూడు అని చెప్పింది కత్రి కుట్టి. ఓసెఫ్ కూతురు పేరు కత్రి. ఏం చెబుతుంది? నాన్న, రవికల గుడ్డ, రవిక అంటే జాకెట్, జాకెట్ బట్ట అనేటటువంటి కాస్త మందంగా అంటే దళసరిగా అంటే కొంచెం లావుగా ఉండేటట్టుగా చూడు. ఎందుకు అంటే కొంచెం లావుగా ఉంటే ఎక్కువ కాలం వస్తుంది అని ఆవిడ యొక్క అభిప్రాయం అన్నమాట. భూమి శిస్తు కట్టలేదు కదూ, అది కూడా కట్టిరా అంది మరియా. భూమి శిస్తు కట్టలేదు కదా, అది కూడా కట్టేసే పనిలో పనిగా అని చెప్పింది మరియా. ఓసెఫ్ చంకలో గొడుగు పెట్టుకొని భుజం మీద ఓ తుండు వేసుకొని బొడ్లో పాన్ దోపుకొని బయలుదేరాడు. ఓసెఫ్ చంకలోనేమో గొడుగు పెట్టుకున్నాడు, భుజం మీద తుండు వేసుకున్నాడు, అంటే చిన్న టవల్ లాంటిది వేసుకున్నాడు. బొడ్లో పాన్ చెక్కుకొని వెళ్ళాడు అక్కడి నుంచి. ఈస్టర్ సందడి, ఆనందోత్సాహాలు కొట్టాయంలో ఏమీ తక్కువ లేవు. వాళ్ళ ఊర్లోనే కాదు, కొట్టాయంలో కూడా, అంటే పెద్ద సిటీ కాబట్టి ఇంకా సెలబ్రేషన్స్ అనేవి చాలా గొప్పగా ఉన్నాయి. క్రైస్తవుల దుకాణాలు ఒక్కటి కూడా తీసిలేవు. ఇతర మతస్థుల యొక్క దుకాణాలు తెరిచి ఉన్నాయి, కానీ క్రైస్తవుల యొక్క దుకాణాలు ఒక్కటి కూడా తెరిచిలేవు. ఎందుకంటే వాళ్ళ పండుగ కాబట్టి. కానీ బట్టల దుకాణాలు చాలానే ఉన్నాయి. ఓసెఫ్ 1-2 దుకాణాల్లోకి వెళ్లి రకరకాల బట్టలు, ధరలు, నాణ్యత కనుక్కున్నాడు. ఒకే షాప్ లో తీసుకుంటామా? లేదు కదా. నాణ్యంగా ఉండాలి, ధర తక్కువగా ఉండాలి, దీన్ని ఆలోచిస్తాం కాబట్టి ఓసెఫ్ 1-2 షాపుల దగ్గరికి వెళ్ళేసి ధర కనుక్కున్నాడు, నాణ్యతను కూడా పరిశీలించాడు. అబ్బో, ఎంత ధరో! బట్టల ధర విపరీతంగా ఉందని అతని అభిప్రాయము. బట్టల ధర ఎక్కువ ఉందని ఓసెఫ్ యొక్క అభిప్రాయము. ఏదేమైనా నేను ఇంకో 2-3 దుకాణాల్లో కనుక్కోవాలి, ఎక్కడ అనా తక్కువకు దొరుకుతుందో ఎవరికి తెలుసు అనుకున్నాడు. ఏమైనా సరే 2-3 షాపులు వెళ్తే కాస్త తక్కువ ధరకు దొరుకుతాయి కదా అని చెప్పేసి 2-3 షాపులు తిరుగుతున్నాడు ఓసెఫ్. అట్లా దుకాణాలన్నీ తిరిగాడు. అట్లా నడుస్తూ నడుస్తూ మున్సిపల్ భవనం ముందుకు చేరుకున్నాడు. బట్టల కోసం, భూమి శిస్తును కట్టడం కోసం కొట్టాయం వెళ్ళాడు. అలా షాపులు చూసుకుంటూ ఎక్కడికి వచ్చాడు ఓసెఫ్ అంటే మున్సిపల్ భవనం ముందుకు చేరుకున్నాడు. అక్కడ గోడ బయటని చాలా ఎద్దుల్ని వరుసగా నిలబెట్టారు. అవన్నీ ఎంత బక్క చిక్కి ఉన్నాయంటే వాటి పక్కటెముకలు లెక్క పెట్టొచ్చు. మున్సిపల్ భవనం ముందు గోడ దగ్గర అన్ని ఎద్దులు వరుసగా నిలబెట్టారు. అవన్నీ ఎలా ఉన్నాయంటే బక్క చిక్కిపోయి ఉన్నాయి. వాటి ఆ పక్కటెముకలన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి. అంటే అంత బక్క చిక్కిపోయి నీరసంగా ఉన్నాయి ఆ పశువులు. ఎముకల మీద కప్పిన చర్మం తప్ప మరేమీ లేదు. ఏదో ఎముకల మీద చర్మం కప్పినట్టుగా ఉన్నాయంటే కండ ఏమీ లేదు, అంటే బాగా నీరసించిపోయినాయి. వాటిలో కొన్ని చివరి రోజుల్లోకి వచ్చిన ముసలి ఎద్దులు. కొన్నింటికి తోకలు తెగిపోయాయి, కొన్నింటికి ఏళ్ల తరబడి బళ్ళు లాగిన గుర్తులుగా మెడలు కాయలు కాసి ఉన్నాయి. కొన్నింటికి కొమ్ముల ఎదుగుదల ఆగిపోయి చాలా రోజులైనట్టుగా ఉన్నాయి. అందులో కొన్ని ఎలా ఉన్నాయంటే ముసలి ఎద్దులు. కొన్ని ఎద్దులకు తోకలు తెగిపోయి ఉన్నాయి. కొన్ని ఎద్దులేమో చాలా కాలం బళ్ళు లాగడం వల్ల మెడంతా కూడా కాయ కాసినట్టుగా ఉంది.
ఈ ఎద్దులకు కొమ్ముల ఎదుగుదల ఆగిపోయినట్టుగా ఉన్నాయి. కొన్ని మనిషి భూతదయలేమిని ప్రకటిస్తున్నాయి. అంటే మనిషి ప్రాణుల పట్ల దయ చూపించకపోవడం, అంటే వాటిని హింసించినట్లుగా కనిపిస్తున్నాయి. ఆ ఎద్దుల్లో అటువంటి సంగతులు ఎన్నో కూడా కనబడతాయి. వాటి మీద మున్సిపాలిటీ నల్లని మృత్యుముద్ర వేసి ఉంది. వాటి మీద మున్సిపాలిటీ వాళ్ళ నల్లని మృత్యుముద్ర అనేటటువంటిది వేసి ఉంది. వాటిలో ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే ఈస్టర్ పర్వదినాన మాంసంగా మారబోతుంది. ఆ పశువులన్నీ ఏం చేస్తారంటే ఈస్టర్ పండుగకు వాటిని మాంసంగా కొట్టేసి అమ్మేస్తారు. అట్లా ముద్ర వేయని పశువుల్ని కోసి అమ్మే కటిక వాళ్ళ మీద మున్సిపాలిటీ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఆ స్టాంపు వేసిన పశువుల్ని మాంసంగా కొడితే ఎలాంటి చర్యలు ఉండవు. అలాగా ముద్ర వేయనటువంటి పశువుల్ని కోసి అమ్మితే మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రజల ఆరోగ్యాన్ని అన్నింటికన్నా మిన్నగా భావించే మున్సిపాలిటీ ఈ పరీక్షను ఎప్పుడూ సడలించలేదు. ఏ పశువునైతే మాంసంగా కొట్టబోతున్నారో ఆ పశువు మీద ముద్ర వేయాలి. అలా ముద్ర వేసిన పశువులనే మాంసంగా కొట్టి అమ్మేవాళ్ళు. అలా ముద్ర వేయని పశువుల్ని ఎవరైనా కొట్టి అమ్మితే మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు. ఓసెఫ్ అక్కడ నిలబడి కాసేపు తేరిపారా చూశాడు. అతని దయాహృదయం కదిలిపోయింది. ఒక్కసారి ఆ పశువుల్ని తేరిపారా చూశాడు. కింది నుంచి మీది వరకు అన్ని పశువుల్ని చూశాడు. అతని దయాహృదయం కదిలిపోయింది. ఆయనకు వాటి పట్ల దయాగుణం అనేటటువంటిది కలిగింది. అప్పటికే అక్కడ మొత్తం దాదాపు 40 ఎద్దులు ఉన్నాయి. ఇంకా ముద్ర వేయడానికి రైతులు పశువుల్ని తీసుకొస్తూనే ఉన్నారు. ఓసెఫ్ వాటి వంక మరణ శిక్ష పడిన మిత్రుల వైపు చూసినట్టుగా చూసి ఉత్తరం వైపు నడక సాగించాడు. ఓసెఫ్ వాటి వైపు మరణ శిక్ష పడినటువంటి మిత్రుల్లాగా చూసి ఉత్తరం వైపుకు నడక సాగించాడు. హఠాత్తుగా అతడు వణికిపోయాడు. నమ్మశక్యం కానటువంటి సంగతి. మందగిస్తున్నటువంటి కంటి చూపు మోసగించడం లేదు కదా అనుకున్నాడు. అక్కడ ఎముకలు తేలిన ఒక పశువును చూశాడు. ఆ వృద్ధుడి హృదయం కుంగిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. జలధరింపు కలిగింది. అవును, అది కన్ననే. హఠాత్తుగా ఓసెఫ్ ఒక్కసారిగా వణికిపోయాడు. అతను ఎప్పుడు కూడా కల్లో కూడా అనుకోనటువంటి సంగతిని చూశాడు. అతనికి చూపు మందగించిందని చెప్పుకున్నాం కదా, ఆ మందగిస్తున్నటువంటి కంటి చూపు ఆయన్ని మోసం చేయలేదు కదా అనుకున్నాడు. అక్కడ ఎముకలు తేలినటువంటి పశువును చూశాడు. చాలా ఎద్దుల్ని చూశాడు, కానీ ఈ పశువుకు ఆ పశువులకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆ వృద్ధుడి హృదయం అనేటటువంటి చాలా బాధతో ఉంది. కళ్ళన్నీ కూడా చీకట్లు కమ్మాయి. ఎందుకంటే కన్నీళ్ల చేత జలధరింపు కలిగింది. అవును, ఆ పశువు ఏంటో తెలుసా? కన్ననే. ఎవరు ఆ కన్నన్ అంటే ఓసెఫ్ ఎంతో ప్రేమగా పెంచుకొని గతి లేని పరిస్థితిలో అమ్మినటువంటి ఆ కన్ననే. తన దగ్గర కాకుండా ఇతరుల దగ్గరైనా కానీ కన్నన్ చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఈ స్థితిలో చూస్తానని ఓసెఫ్ కల్లో కూడా అనుకోలేదు. కన్నన్ అంటూ గుండె లోతుల్లోంచి కేక వేశాడు. ఒక్క గంతులో ఆ పశువును చేరుకున్నాడు. తనకు సౌఖ్యాన్ని ఆశను కలిగించిన ఆ గొంతు విని పశువు మొద్దుబారిపోయింది. కన్నన్ని చూడగానే ఒక గంతు వేసి కన్నను చేరుకున్నాడు. తనకు సౌఖ్యాన్ని ఆశను కలిగించినటువంటి ఆ గొంతు విని పశువు మొద్దుబారిపోయింది. అంటే అట్లాగే నిలిచిపోయి ఉంది. ఎవరు అంటే కన్నన్. ఇదంతా కూడా కళ అనుకుంది కన్నన్. అప్పుడు ఆ బ్రహ్మాండమైన భవనం ముందర తలదించుకొని ఉంది కన్నన్. మళ్ళీ ఒక్కసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది. మనం ఇంతకు ముందుకే చెప్పుకున్నాం, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఓసెఫ్ గొంతును కన్నన్ గుర్తుపట్టేది. అట్లాగా ఆ కన్నన్ చెవుల్లో జీవితం అనేటటువంటిది ప్రతిధ్వనించింది. అంటే నాకు కొత్త జీవితం వస్తుంది అన్నంతగా ఆశలు మొలకెత్తాయి కన్నన్కి. తల పైకెత్తి చుట్టూ చూసింది. నా యజమాని ఎక్కడున్నాడు అని చూసింది కన్నన్. బిడ్డ, నన్ను గుర్తుపట్టావా? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా? ప్రేమ స్పందిస్తున్న గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు. బిడ్డ, నన్ను గుర్తుపట్టావా అని చెప్పేసి ఓసెఫ్ కన్నన్ అడుగుతున్నాడు. నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా? అంటే నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటావు అనుకున్నాను, కానీ ఇలాంటి స్థితి వస్తుందని నేను భావించలేదు. ప్రేమ స్పందిస్తున్నటువంటి గుండెలకు అతను ఆ పశువును, ఆ కన్నన్ను హత్తుకున్నాడు. దాని తల మీద నిమిరాడు ఓసెఫ్. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది. అది తన నోటితో కాదు, హృదయంతో ఏడ్చింది. చూడండి,
హృదయంలోంచి ఆ బాధ అనేటటువంటిది బయటికి వస్తుంది. కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమో అని ఓసెఫ్ చూశాడు. అవును, ఆ ముద్ర ఎక్కడుంది? కన్నన్ వెనక కాళ్ళ మీద ఉంది. దాన్ని చెరిపివేయడానికి అంటే తుడిచివేయడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆ ముద్రను చెరిపివేయడం అనేటటువంటిది సులభంగా జరిగేటటువంటి పని కాదు. కన్నన్ కడుపు కింద ఒక రసి కారుతున్న పుండు ఉంది. దాని చుట్టూ ఈగలు ముసురుతున్నాయి. కన్నన్ కడుపు కింద ఒక రక్తం కారుతూ ఉన్నటువంటి పుండు ఉంది. దాని చుట్టూ కూడా ఈగలు ముసురుతూ ఉన్నాయి. ఇది వరకు ఈ ఎద్దు నీదా అని అడిగాడు ఒక కటికవాడు. కటికవాడు అంటే మాంసం కొట్టి అమ్మేటటువంటి వాడు కటికవాడు. ఆ కటికవాడు ఏమని అడిగాడు ఓసెఫ్ని అంటే, ఇంతకుముందు ఈ ఎద్దు నువ్వు పెంచుకున్నావా? దీన్ని ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వేనా అని అతన్ని అడిగాడు ఓసెఫ్. నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావా దీన్ని అని చెప్పేసి ఆ కటికవాడిని అడిగాడు ఓసెఫ్. అవును అన్నాడు కటికవాడు. అవును, నేనే తెచ్చాను దీన్ని అని చెప్పేసి చెప్పాడు ఆ కటికవాడు. కన్నన్ తన ప్రియమైన యజమాని చెమట బారిన ఒంటిని నాకడం మొదలుపెట్టింది. మనం ఇంతకు ముందుకే చెప్పుకున్నాం, ఓసెఫ్ యొక్క చెమట ఉప్పన అంటే కన్నన్కి చాలా ఇష్టం. కాబట్టి తన యొక్క ఓసెఫ్ యొక్క చెమట బారినటువంటి ఒంటిని నాకడం మొదలుపెట్టింది కన్నన్. ఆ చెమటను చల్లబరచడానికి అది తన జీవితంలో అత్యధికం వెచ్చించింది. తన జీవిత చరమ దశలో కూడా ఆ చెమటనే నాకుతుంది. ఆ విధంగా జీవితం అంతా కూడా గడిపింది. తన జీవితం యొక్క చివరి దశలో కూడా ఆ చెమటనే నాకుతుంది. ఆ చెమట రుచి దానికి బాగుంటుంది. అది దాని జీవితంలో భాగం. ముసలి రైతు వెచ్చని కన్నీళ్లు కన్నన్ ముఖం మీద రాలాయి. ఓసెఫ్ యొక్క కన్నీటి బిందువులు కన్నన్ ముఖం మీద రాలాయి. వెళ్ళని, ఇప్పటికే ఆలస్యమైంది. మధ్యాహ్నంలోపు ఈ మాంసం దుకాణానికి చేరాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరిని ఉద్దేశించి అన్నాడు దుకాణదారు. మధ్యాహ్నం వరకు ఈ పశువుని మాంసంగా చేయాలని చెప్పేసి కటికవాడు చెప్పాడు. 2-3 ఎద్దుల్ని తీసుకుని వెళ్లిపోతున్న వ్యాపారుల్లో ఒకరు కన్నను కూడా తీసుకురావాలని సైగ చేశాడు. ఆ పశువును కూడా తీసుకొని రండి అని చెప్పేసి సైగ చేశాడు. అంతే, ఇక ఓ 2-3 గంటల్లో కన్నన్ ఈస్టర్ విందుకు మాంసాన్ని సమకూరుస్తుంది. 3 గంటల్లో కన్నన్ ఈస్టర్ పండుగకు మాంసంగా మారబోతుంది. చీకటి పడుతోంది. దీపాలు పెట్టేలోగా ఈ అరుగు ఊడ్చేయమ్మా ఓసెఫ్ కోసం ఎదురు చూస్తున్న మరియా కూతురికి చెప్పింది. చీకటి పడుతుంది, దీపాలు పెట్టేటటువంటి సమయం కూడా అవుతుంది కాబట్టి ఇల్లు తొందరగా ఊడ్చేయమ్మా. ఓసెఫ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మరియా అంటే ఎవరంటే ఓసెఫ్ భార్య. మరియా కూతురికి చెప్పింది. నాన్నకింత ఆలస్యమైంది ఏంటమ్మా అడిగింది కత్రి. కత్రి ఎవరు? ఓసెఫ్ కూతురు పేరు కత్రి. నాన్న ఇదివరకే రావాలి కదమ్మా, ఇంత ఆలస్యమైంది ఎందుకు అంది కత్రి. పని మీద వెళ్ళాడుగా రాణి అని మరియా సర్ది చెప్పింది కూతురు కత్రికి. కొట్టాయింకే వెళ్ళి ఉంటే ఎప్పుడో రావాల్సింది. తన బట్టల కోసం ఎదురు చూస్తున్న కత్రి అసహనంగా అంది. ఆవిడ నాన్నెప్పుడు కొత్త బట్టలు తెస్తాడు, వాటిని ఎప్పుడు చూడాలి అనేటటువంటి తాపత్రయంతో ఉంది కత్రి. ఆమె కళ్ళు దారి మీదనే ఉన్నాయి. మరియా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఓసెఫ్ జాడలేదు. దీపం వెలిగించారు. ఓసెఫ్ కోసమే తల్లి కూతురు ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కింద ఆమె ఒక తెల్ల ఆకారాన్ని చూసింది. అమ్మా, నాన్న వచ్చాడు. అవునవును, నాన్నే. కత్రి ఆనందంగా కేకలు వేసింది. ఎందుకంటే కొత్త బట్టలు వస్తున్నాయి కదా. నాన్నను తానే మొట్టమొదట చూశానని సంబరంగా ఉంది కత్రికి. తల్లి కూతురు ఇద్దరు ఒకే ఆలోచనతో చూస్తూ నిలబడిపోయారు. ఏ రంగు బట్టలు ఏ ధరలో తెస్తాడు, వాటిని ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకే ఆలోచనతో ఉన్నారు. బట్టల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ యువతి కళ్ళ ముందరే ఓసెఫ్ కన్నంతో కలిసి లోపలికి వచ్చాడు. వాళ్ళిద్దరూ బట్టల కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఓసెఫ్ ఎలా వచ్చాడు అంటే కన్నంతో పాటు లోపలికి వచ్చాడు. ఓయ్, ఇది కన్నన్. కత్రి ఆశ్చర్యంతో అంది. అరే, ఇది కన్నన్ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది అంది కత్రి. బట్టలేవి, నువ్వు దీన్ని కొనుక్కొచ్చావా అడిగింది మరియా. కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేల మీద ఒదిగింది. బట్టలేవి అంటే బట్టలు తీసుకురాకుండా ఈ ముసలి ఎద్దును తీసుకొచ్చావా అని మరియా అడిగింది. కన్ననేమో వెళ్ళేసి తన యొక్క స్థానంలో అంటే దొడ్లోకి వెళ్లి నేల మీద ఒరిగింది. వాళ్ళు అతన్ని 1000 ప్రశ్నలతో వేధించారు. గొంతెత్తి అరిచారు.
ఓసెఫ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంతో కష్టపడి డబ్బులు కూడబెట్టి నీకిస్తే ఈ ఎద్దును తీసుకొచ్చావని చెప్పేసి అనేక రకాలైనటువంటి మాటలతో విసిగించారు ఓసెఫ్ ని. కానీ ఓసెఫ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని వాళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. నాన్న, నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు. కళ్ళ నిండా నీళ్లతో అంది కత్రి. అత్తగారింటి పంపిస్తావని చెప్పేసి అనుకున్నాను, కానీ బట్టలు తీసుకురాకపోతే నన్ను వాళ్ళ అత్తారింటికి రానివ్వరు. ఇంత పని చేస్తావా నాన్న అంది కత్రి. బిడ్డ, తండ్రి దగ్గుతికతో జవాబిచ్చాడు. అంటే గద్గదమైనటువంటి గొంతుతో జవాబిచ్చాడు. నాకు నువ్వెంతో, కన్నన్ అంతే. నేనెంత ప్రేమగా చూసుకున్నాను, నాకు నువ్వు ఎలా కూతురులాగా ఉన్నావో అట్లాగే కన్నన్ నాకు కొడుకు లాంటి వాడు అని చెప్పేసి చెప్పాడు ఓసెఫ్. కసాయి వాళ్ళు అని ఏదో చెప్పబోతూ తుండుతో కళ్ళొత్తుకున్నాడు. ఆ మాటలు కూడా చెప్పలేకపోయాడు. దాన్ని మాంసంగా చేసేస్తారు అని ఆ మాటలు కూడా ఓసెఫ్ గొంతులోంచి బయటికి రాలేదు, కన్నీళ్లు తప్ప. అతను ఆ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. కాసేపు అయితే కన్నన్ను మాంసంగా కొట్టి అమ్మేవారు. ఆ మాట చెప్పడానికి కూడా ఆయన నోరు పెకల్లేదు. మాట్లాడే నాగలి పాఠ్యభాగం సమాప్తం. అందరికీ ధన్యవాదాలు.